సరిహద్దుల్లో రాత్రి పగలు లెక్క చేయకుండా మన దేశాన్ని కాపాడి మనల్ని కాపాడుతున్నటువంటి జవాన్లకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 25 ఏళ్ల కుర్ర వ్యక్తిని మనం గుర్తుపెట్టుకుందాం, స్ఫూర్తిని తెచ్చుకుందాం. అలాంటి త్యాగదనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం గర్విస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అత్యంత కఠినమైన పరిస్థితులు సరిహద్దుల్లో రాత్రి పగలు లెక్క చేయకుండా మన దేశాన్ని కాపాడి మనల్ని కాపాడుతున్నటువంటి జవాన్లకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళు పోరాడుతున్నారు, మనం క్షేమంగా ఉన్నాం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన దేశ గౌరవం, మన బలం, బలగం మన సాయుధ బలగాలే. మనం ఏమాత్రం అధైర్యపడవలసిన అవసరం లేదు. ప్రధాని మోడీ గారి సంకల్పం ఉగ్రవాదులు ఎక్కడ